శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి పుణ్యక్షేత్రంలో రథసప్తమి సందర్భంగా భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. క్యూ లైన్లు పూర్తిగా నిండిపోయి అక్కడక్కడ తోపులాటలు కూడా జరిగాయి. భద్రత కోసం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎవరిని ఆలయంలోకి అనుమతించరని, 12 గంటల తర్వాత మాత్రమే దర్శనాలకు అవకాశం కల్పిస్తామని నిర్వాహకులు భక్తులకు సూచించారు. భక్తులు సహనం పాటించాలని, భద్రతా మార్గనిర్దేశాలను అనుసరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కర్నూలులోని సూర్య భగవానుడు ఆలయంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు సూర్య భగవాన్ని దర్శించడానికి భారీగా తరలివచ్చారు. వేకువజామునే ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఇక ఇందుకు సంబంధించి కర్నూలు సూర్య భగవానుడి ఆలయం నుంచి మా ప్రతినిధి బసవరాజు మరింత సమాచారాన్ని అందిస్తారు. కర్నూలులోని సూర్య భగవానుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుండే ఆలయానికి భక్తజనం అశేషంగా పోటెత్తారు. అదేవిధంగా ఏదైతే స్వామివారికి వేకోజామున విశేష పూజలు నిర్వహించి పాలాభిషేకము, అభిషేకాలు నిర్వహించి భక్తులందరూ కూడా మొక్కులు తీర్చుకున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఆలయాన్ని అయితే పుష్పాలతో, విద్యుత్ అలంకరణతో, అదేవిధంగా అరటి తోరణాలతో ముస్తాబు చేశారు. చాలా అందంగా తీర్చిదిద్దారు. ఈరోజు రథసప్తమి విశేషమైన దినంగా అందరూ భక్తులు భావిస్తారు కాబట్టి మనం విజువల్స్లో గమనించవచ్చు. ఆలయం ముందున్న ప్రస్తుతం ఏదైతే ఈ సూర్య భగవానుడి ఆలయం కర్నూలులోని గుత్తి పెట్రోల్ బంక్ వద్ద ఉంటుంది. ఈ ఆలయాన్ని పూల పుష్పాలతో, అదేవిధంగా విద్యుత్ దీపాలంకరణతో చాలా అందంగా తీర్చిదిద్దారు. భక్తులు కూడా అనేక మంది తమ విశ్వాసం అంటే ఏదైతే సూర్య భగవానుడు అంటే రథసప్తమి రోజు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడో, మరి ఈ తన దిశను మార్చుకుంటున్న నేపథ్యంలోనే ఈ రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడము ఆనవాయితీగా వస్తుంది. అయితే సూర్య భగవానుడు ఈ లోకానికి వెలుగునిస్తాడు. అదేవిధంగా అనేక దీర్ఘకాలిక సంబంధమైన వ్యాధులను, ఇలాంటి రోగాలను నయం చేస్తాడు. అంటే ఈ ప్రధానంగా ఉత్తరాయణంలో సూర్యరశ్మి ఏదైతే మనిషి శరీరానికి సోకినట్లయితే అనేక రోగాలు పోతాయని భక్తుల యొక్క అపారమైన నమ్మకము. మరి ఆ దిశగా మనం చూస్తూ ఉన్నాము. కొందరు మరి ఇలా అనేక మంది తమ ఏదైతే మొక్కుబడిగా తీసుకొచ్చిన ధాన్యములు, గోధుమ ధాన్యములు ఇలా తల మీద పెట్టుకొని సూర్యుడికి సమర్పిస్తారు. గుర్రాలపైన రథయాత్ర, రథసారథిగా ఉన్న సూర్య భగవానుడు ఉత్తరాయణంలో ప్రవేశించిన నేపథ్యంలో మరి అనేకమైన శాస్త్రీయమైన అనేక కారణాలు ఉన్నాయి. ఈ సందర్భంగా అంటే భక్తులు తమ ప్రగాఢ విశ్వాసం అంటే నది స్నానాలు ఆచరించి, అదేవిధంగా జిల్లెడాకులు, ప్రధానంగా జిల్లెడాకులు తల మీద, భుజాల మీద పెట్టుకొని స్నానం ఆచరించడం వల్ల జిల్లెడాకులు సూర్యరశ్మిని ఎక్కువగా లాగుతాయని, శరీరంలో ఉన్న అన్ని రోగాలు నయమవుతాయనే యొక్క జనం యొక్క విశ్వాసము. అలాగే చిక్కుడుకాయలతో చిన్న రథాన్ని చేసి అంటే ఆ విధంగా కూడా ఏదైతే సూర్య భగవానుడికి తమ మొక్కులు తీర్చుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా ఆలయం అయితే భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. మరి చాలామంది మనం చూడొచ్చు విజువల్స్లో ఏదైతే స్వామివారి అంటే దర్శించుకోవడానికి, సూర్య భగవానుడిని దర్శించుకోవడానికి, ఆయన కృపా కటాక్షము పొందడానికి కూడా భక్తులు అనేక మంది ఇక్కడ వచ్చారు. అంటే వారి వారి మొక్కలను బట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇలా క్యూ లైన్లో ఏదైతే బారులు తీరిన పరిస్థితి, ఉదయం నుంచి కూడా వీళ్ళందరూ కూడా
అంటే ఇక్కడ ప్రధానంగా శివస్వాములు కావచ్చు, ఇలా అనేక రకాలుగా వచ్చిన పరిస్థితి. మరి కొందరు భక్తులు ఉన్నారు, అంటే కనుక్కొని ప్రయత్నం చేద్దాము. అంటే ఈరోజు ప్రత్యేకించి రథసప్తమి రోజు పూజలు చేసుకున్నట్లయితే, రథసప్తమి సందర్భంగా పూజలు చేసుకుంటే మరి ఎలాంటి పుణ్యఫలాలు లభిస్తాయి ఏంటి, కొందరు భక్తులు ఉన్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రథసప్తమి రోజు ప్రత్యేకించి సూర్యభగవానుడు ప్రపంచానికి వెలుగుస్తాడు. మరి ఈ రథసప్తమి రోజు పూజలు చేస్తే ఎలాంటి పుణ్యఫలాలు వస్తాయి? పూజల కన్నా రథసప్తమి నాడు సూర్యుడికి ఒక అర్ఘ్యం ఇచ్చి ఒక నమస్కారం పెడితే మనకి మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఆరోగ్యమే అన్నిటికన్నా ప్రధానం కదా. సో ఆరోగ్యం కోసం మనం సూర్యుడిని ఎప్పుడూ వరించాలి. రథసప్తమి అనేది కాదు, సప్తమి అని, అది భానువారం పడ్డది కాబట్టి ఇది ఇవాళ భాను సప్తమి అంటారు. సప్తమి ఆయనకి చాలా ఇష్టం కాబట్టి సప్త స్వరూఢం ఆయన, సప్త అశ్వాలు ఉంటాయి ఆయనకి. ఆ సప్తమి నాడు చేసే పూజలకి వచ్చే ఫలితం సేమ్ ఫలితం మీకు రోజు సూర్యుడికి ఒక నమస్కారం కానీ ఒక అర్ఘ్యం కానీ 3 పూట్ల ఇస్తే దానికన్నా మంచి ఆరోగ్యం ఏమీ లేదండి. సో సూర్యుడికి ఎప్పుడూ మనం నమస్కారం పెట్టాలి. చేతులు ఎత్తి తల మీద దండం పెడితే ఆయన ఆరోగ్యం ప్రసాదిస్తాం. అది విశేషం. మేము బెంగళూరు నుంచి వచ్చామండి, దీనికోసమనే వచ్చాం. జై శివస్వాములు కూడా ఇక్కడ లైన్లో ఉన్న పరిస్థితి. మరి శివస్వాములు ఏదైతే ఉదయం నుంచి కూడా ప్రత్యేక స్నానాలు ఆచరించి వచ్చారు. మరి ఈరోజు విశేషం ఏమి, స్వామికి మొక్కుకుంటే ఎలాంటి పుణ్యఫలాలు వస్తాయి? ఈరోజు రథసప్తమి అండి. రథసప్తమి స్వామి ఓం నమ శివాయ. సూర్యుడి పుట్టినరోజు, సంవత్సరానికి మాఘమాసంలో వచ్చే ఒకే ఒక్క రోజు. విశ్వానికి ముఖ్య కారకుడైన సూర్య భగవానుడు, నవగ్రహాల్లో ఆది పురుషుడు, విశ్వానికే ముఖ్య కారకుడైన సూర్య భగవానుడు. సో ఈరోజు ఆరోగ్యాలు అన్నీ మంచిగా ఉండాలంటే దేవుని దర్శించి మంచి భక్తిభావంతో దేవుని సద్దర్శించి భక్తిభావంతో రావాలని కోరుకుంటున్నాను. చెప్పండి, అమ్మాయిలు ఉన్నారు అంటే ఎలాంటి చదువు రావాలండి, అంటే దేవుడు ఎలా ఆశీర్వాదం చేయాలని వచ్చారు? మంచిగా ఆశీర్వాదం చేయాలని వచ్చినాము. ఎప్పుడు వచ్చారు? ఉదయం వచ్చారా? పొద్దున వచ్చినాము. ఉదయం నుంచి లైన్లో ఉన్నారా? 7 గంటలకు వచ్చినాం. ఓకే, ఇక్కడే లోకలా? అవును. సో భక్తులైతే తమ కోరికలను బట్టి, అంటే మరి ఒక పెద్ద ఆయన ఉన్నాడు, కనుక్కుందాము. రథసప్తమి విశేషం ఏమి, వేడుకలు ఏంటి? ఈ రథసప్తమికి సూర్యభగవానుడు 7 రథాల మీద ఊరేగింపు జరుగుతుంది కాబట్టి దీనికి రథసప్తమి అని పేరు వచ్చింది. ఇది ఉత్తరాయణముకు ప్రయాణం జరుగుతుంది కాబట్టి దీని వలన మనకు 7 జన్మల పాప పుణ్యాలు, 7 జిల్లెడాకులు నెత్తి మీద పెట్టుకొని స్నానం చేసినట్లయితే 7 జన్మల పాప పుణ్యాలు, ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు అన్నీ కలుగుతాయని ప్రతీతి. సో భక్తులు అవ్వ ఎక్కడి నుంచి వచ్చారవ్వ? కర్నూలు జిల్లానే, కర్నూలు జిల్లా మనది. ఇది కర్నూలు జిల్లా వాసులు చేసుకునే పుణ్యము. ఇక్కడ సూర్యనారాయణ స్వామి వెలిచినాడంటే చాలా పెద్దలు చేసిన పుణ్యము. ఇక్కడ సూర్యనారాయణ స్వామి 7 గుర్రాల మీద వెలిచినాడు. చాలా పవిత్రంగా జనం ఆకర్షంగా బాగా వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. సూర్యనారాయణ స్వామి వెలిసిన ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నమస్కారం చేయండి అందరు స్వామి. సూర్య నమస్కార స్వామికి అందరు నమస్కారం చేయండి. సూర్య భగవానుడికి ఈరోజు సూర్య నమస్కారాలు చేయడం వల్ల, అంటే 7 జన్మల పాపాలు కావచ్చు లేదా అనేకమైన రోగాలు కావచ్చు పోతాయని భక్తులు చెప్తున్న పరిస్థితి. ఏదైతే సముద్రం లేదా నది స్నానం ఆచరించి ఉదయాన్నే ప్రత్యేకించి ఇక్కడ పూజలు నిర్వహించుకుంటే, అదేవిధంగా తమ మొక్కుబడిగా ఏదైనా గోధుమలు లేదా బెల్లము ఇలా సమర్పించుకుంటే ఆ భగవానుడు అన్ని రకాలుగా ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా ప్రపంచానికి ఒక వెలుగునిస్తాడు. సో ఇలాంటి సమయంలో సూర్యరశ్మి తగిలితే ఎన్నో రోగాలు, దీర్ఘకాలికమైన వ్యాధులు నయమవుతాయని భక్తులు విశేషంగా నమ్ముతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.